రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో 1500 మెగావాట్ల సామర్థ్యంతో సరికొత్త బ్యాటరీ ఇంధన నిల్వ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ట్రాన్స్కోకు చెందిన ప్రభుత్వ భూములని ఏడాది ఎకరాకు కేవలం రూపాయి చొప్పున 15 ఏళ్ల కాల పరిమితికి లీజు ఇవ్వనున్నారు. ఈ టెండర్ల ఆమోదం కోసం జెన్కో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి పిటిషన్ సమర్పించింది. తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడానికి గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తక్కువ ధరకే భూములను లీజుకి ఇస్తూ భారీ బ్యాటరీ ఇంధన నిల్వ పాయింట్ల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. రాజధాని శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసరాల్లో ట్రాన్స్కోకు ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టును ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం ల్యాండ్ లీజ్ పాలసీలో భారీ రాయితీ ప్రకటించింది. ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు ఎకరా భూమిని ఏడాదికి కేవలం చొప్పున ₹1కు 15 సంవత్సరాల కాల పరిమితితో లీజుకి ఇవ్వనున్నారు. మహేశ్వరం, చౌటుప్పలలో ఒక్కొక్కటి 187.5 మెగావాట్ల సామర్థ్యంతో ఈ గ్రిడ్ ఆధారిత ప్లాంట్లు నిర్మితమవుతాయి. ప్లాంట్ నిర్మించే సంస్థలు రోజులో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయంలో ఖచ్చితంగా 4 గంటల పాటు బ్యాటరీల నుండి కరెంటును సాధారణ విద్యుత్ గ్రిడ్కు సరఫరా చేయాలి. ఇలా రోజుకు 2 విడతలుగా మొత్తం 8 గంటలు 1500 మెగావాట్ల కరెంటును సరఫరా చేస్తారు. ఈ బ్యాటరీ విద్యుత్ను కొనుగోలు చేయడానికి దక్షిణ విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటును పర్యవేక్షించి డిస్కంలకు విద్యుత్ విక్రయాలు జరిపించినందుకు గాను ప్రతి యూనిట్కు 7 పైసల చొప్పున జెన్కో కమిషన్ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఈ ప్రాజెక్టు కోసం తొలుత 16 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ప్రారంభంలో 1 మెగావాట్కు నెలకు మహేశ్వరం ప్లాంటుకు 3.06 లక్షలు, చౌటుప్పల్ ప్లాంటుకు 3.25 లక్షల ధర కోట్ చేయగా అది చాలా ఎక్కువగా ఉందని జెన్కో భావించింది. దీంతో పారదర్శకత కోసం అధికారులు రివర్స్ బిడ్డింగ్ విధానాన్ని అమలు చేశారు. ఈ టెండర్లలో ధరలు భారీగా తగ్గాయి. మహేశ్వరానికి 2.98 లక్షల అత్యల్ప ధరకు ఒక ప్రైవేట్ కంపెనీ, చౌటుప్పల్ ప్లాంటుకు 3.14 లక్షల ధరకు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా టెండర్లను కైవసం చేసుకున్నాయి. గతేడాది హైదరాబాద్ శివార్ శంకర్పల్లిలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టెండర్ల ఆమోదంలో జాప్యం జరగడంతో కేంద్రం అప్పట్లో కేటాయించిన 27 లక్షల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రద్దయింది. అయినప్పటికీ ప్రస్తుత కొత్త ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మెగావాట్కు 18 లక్షల చొప్పున VGF నిధులను మంజూరు చేయనుందని జెన్కో స్పష్టం చేసింది.